రచన ఛానల్కి స్వాగతం. చెప్తున్నది పిచ్చివాడి చేతిలో రాయి నవల వాయిస్ రూపంలో తెలియజేస్తున్నాను. 3వ ఎపిసోడ్. కథలోకి వెళ్దామా మరి? నరసయ్య చెల్లెలింటి నుంచి ఇంటికి చేరుకుంటాడు. భార్య శాంత అడుగుతూనే ఉంటుంది ఏమైందని, కానీ అతను ఏమీ చెప్పడు. ముభావంగా ఉంటాడు. రండి కాళ్ళు చేతులు కడుక్కొని భోంచెద్దురుగాని అంటుంది శాంత. లేదు, నేను తినేసి వచ్చాను. ఎప్పుడు తిన్నారో అప్పుడు అనగా బయలుదేరి ఉంటారు. సాయంకాలం అనగా ఇప్పుడు తిన్నారని అడుగుతుంది. లేదు, నేను తినేసాను, నేను పడుకుంటాను, నాకు కొంచెం పాలు ఉంటే ఇవ్వు అని చెప్పేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అలా ముభావంగా బయట మంచం వేసుకొని పడుకొని నరసయ్య. శాంతకు అర్థమైపోతుంది అక్క చెల్లెలి పిల్లనివ్వని ఉంటుంది, అక్కడ ఏదో జరుగుంటుందని. అందుకే ఏమీ మాట్లాడదు. రేపు నెమ్మదిగా కనుక్కుందాంలే అనుకుంటుంది. అనుకొని లోపలికి వెళ్ళిపోతుంది. తెల్లవారుతుంది. శాంత లెగుస్తూ పడుకోనిలే, నీరసంగా ఉన్నారనుకుంటుంది. కానీ ఎప్పటికీ భర్త లెగట్లేదు. అప్పటికే 7 ఎంత అవుతుంది. అంతవరకు అతను పడుకోరు. బయట పడుకున్నారు. బేగి లేచిపోతారు కదా, ఎందుకు లెగలేదా అనుకుంటూ వెళ్ళి లేపుతుంది. నరసయ్య పలకడు ఉలకడు. శాంతకి కంగారు స్టార్ట్ అవుతుంది. భయం వేస్తుంది. అయ్యా లెగవు, ఏమయ్యా లెగవు, ఏమయ్యా లెగవు అంటూ అలా లేపుతూనే ఉంది. ఎప్పటికీ పలకపోయేటప్పటికి గట్టిగా రాము, సోము, అమ్మ లక్ష్మి అని గట్టిగా అరుస్తుంది. కోడలి పేరు లక్ష్మి. ఒక్కసారి అందరూ నిద్రలో లెగిస్తూ పరుగులు తీసుకుంటూ వస్తారు. తండ్రి ఉలకట్లేదు పలకట్లేదని చెప్పేటప్పటికి అందరూ కంగారు పడతారు. ఇంత తీసి చూస్తే తండ్రి చనిపోయి ఉంటాడు. ఒక్కసారి బోరున ఏడుస్తారు. పల్లెటూరు కదా, అందరూ చేరిపోతారు ఒకరు. ఏముంది, అతను చనిపోయాడని తెలుసుకుంటుంది. ఏమైందో ఏంటో, రాత్రి వచ్చి కూడా నాన్న మాట్లాడలేదు. అత్తింటికి వెళ్ళి వచ్చి కూడా ఏమై ఉంటుందో, అందుకే చనిపోయారు. ఎలా ఏమైందో ఏంటో నాకు తెలియట్లేదని బోరున నెత్తి కొట్టుకుంటూ ఏడుస్తుంది. రాము, సోము ఇద్దరు చెరకులు తల దగ్గర కూర్చొని నాన్న నాన్న అని పిలుస్తూనే ఉంటారు. ఎంత పిలిచినా అతను లెగడు. ఊరందరూ అయ్యో. నరసయ్య అక్క చెల్లెలు కూడా వస్తుంది కూతురుని పట్టుకొని. అయినా శాంత ఏమీ మాట్లాడదు. తనతో ఏమీ డిస్కషన్ పెట్టుకోదు. ఇదంతా నా కర్మ అనుకుంటుంది. అలా కాలం గడిచిపోతుంది. అక్క చెల్లెలు కూడా బోరున ఏడుస్తూ ఉంటుంది. అన్న, అందుకేనా వచ్చేవో లాస్ట్ సారి నన్ను కలిసిపోదామన్నా? అయ్యో, ఇంత పని చేస్తావు అనుకోలేదన్నా అంటూ ఎంతో బోరున ఏడుస్తూ ఉంటుంది. మేనగోడలు కూడా ఏడుస్తుంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. 12 రోజులు అలా అట్టే గడిచిపోతాయి. అక్క చెల్లెలు 12వ రోజున వెళ్ళొస్తాను వదినా అని చెప్తుంది. ఆ మాటకు సరేనని చెప్తుంది. కానీ ఏమీ అనుకోదు, ఏమీ వాదించదు. మేనల్లుడికి ఈ అక్క చెల్లి సోముకి కనబడుతూనే ఉంటుంది. బాగానే ఉన్నాడు, అంత పని గట్ట చేసుకుంటాడు, అంత పిచ్చివాడు గట్ట కాదు, అందరికీ అన్ని పనులు చేసి పెడుతున్నాడు. అదంతా గమనిస్తుంది. ఏమో నేను లేక ఏమైనా అనేసానా అన్నయ్యకి అనుకుంటూ బాధపడుతుంది. కానీ బయటికి అందు. ఇల్లొస్తాను వదిన, ఇల్లొస్తాను రాము, సోము అని చెప్పేసి అక్క చెల్లెలు బయలుదేరిపోతుంది. ఆ క్షణం రాముకు పిలిచి అమ్మ చెప్తుంది, తల్లి చెప్తుంది, నేను నాన్న హస్తికలు కాశీలో కలపాలనుకుంటున్నాను. అంత దూరం ఎందుకమ్మా అంటాడు రాము. నువ్వు ఈ విషయంలో ఏమీ మాట్లాడకు, ఎందుకంటే మేమిద్దరం కాశీ వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అందుకే అతని అస్థికలు అక్కడే కలపాలని ఆలోచించుకున్నాను. సరే అంటూ తప్పనిసరి ఒప్పుకుంటాడు. సరే, నువ్వు వెళ్దామంటున్నావు కనుక వెళ్దాం, కానీ తమ్ముడు రావద్దు అని చెప్తాడు. తమ్ముడు ఎందుకు రావద్దు, వాడు ఉండాలిగా అని అంటుంది శాంత. వద్దు, వాడిని ఇంట్లో ఉంచేసి మనం వెళ్ళిపోదాం. ఇంట్లో ఉంచితే ఎవరు చూస్తారు ఏంటి, వాడు అమాయకుడు, వాడిని ఇక్కడ ఉంచేసి మనం వెళ్ళడం ఏంటి, అందరం కలిసే వెళ్దాం, వాడిని ఎత్తుకొని మోయాలా ఏంటి అంటుంది శాంత. లేదు, వాడొస్తే నేను రాను అని కళాకంటిగా చెప్పేస్తాడు రాము. ఆ మాటకి ఏమీ జవాబు చెప్పలేదు. ఎందుకు డిస్కషన్, ఎందుకు ఈ గొడవలు అనుకుంటూ ఊరుకుండిపోతుంది. సరే, ఎలా జరగవలసింది అలాగే జరుగుతుంది, ఇదంతా అనుకున్నానా ఏంటి అనుకుంటూ శాంత తన మనసుకు తన వాదార్పునిచ్చుకుంటుంది. అన్నదమ్ముణ్ణి వదిలిపెట్టి ఇంట్లోనే తలుపులు వేసి లోపల పెట్టి వెళ్తారు. 3 రోజులే. పక్కింటి ఆమెకి చెప్తారు. కిటికీలు ఇలాంటి అందివ్వండి, తలుపు కొట్టిన వాడిని బయటికి రానివ్వకండి అంటూ ఎన్నో చెప్తుంది శాంత. సరేనని చెప్తారు. పక్కన పార్వతమ్మ, నేను చూసుకుంటాను శాంత, వెళ్ళిరా అని చెప్తుంది. ఇలా రోజులు గడిచిపోతాయి. 3 రోజులు. ఈ 3 రోజుల్లోనే ఏం జరుగుతుందంటే,
సోము సోము భోజనం ఇస్తుంది పార్వతమ్మ. ఏం చేస్తున్నాడా అని చూస్తుంది. ఒక పెన్ను పుస్తకం శుద్ధముక్క పట్టుకొని అన్ని బియ్యం బస్తాలు ఇల్లంతా పరుస్తాడు. కష్టపడి అన్ని మినప బస్తాలు ఇల్లంతా పరుస్తాడు. అన్ని లెక్క పెట్టుకుంటూ రాసుకుంటుంటాడు. అదంతా చూస్తాడు. పార్వతమ్మకి అయోమయంగా ఉంటుంది. వీడేం చేస్తున్నాడు, ఏం మతిపోతుందా ఏంటి, ఇవన్నీ ఎందుకు తీసావు అని అడుగుతుంది. జవాబు చెప్పడు. ఎందుకులే అని ఊరుకుంటుంది. ఊరుకొని భోజనం ఇచ్చేసి వెళ్ళిపోతుంది. తన మటుకు తను తలుపు బయటికి వేసేసుకుంటుంది. లోపల గడపెట్టు అని చెప్తుంది. బయటికి తాళం వేసుకొని వెళ్ళిపోతుంది పార్వతమ్మ. అంతా అయిపోతుంది. మళ్ళీ ఒక రోజు గడిచిన తర్వాత వచ్చి కిటికీలు వెళ్ళి భోజనం అన్నీ ఇస్తూ ఒక్కసారి చూస్తుంది. ఒక ఎదురు కర్ర పట్టుకొని ఇంటికి ఎన్ని దూలాలు ఉన్నాయా, ఎన్ని కిటికీలు ఉన్నాయా, ఎన్ని గజాలు ఉన్నాయా లెక్క పెడుతూ రాసుకుంటున్నాడు. ఇల్లంతా శుద్ధ ముక్కలతో రాసి పెట్టి ఉంటాడు. ఇదంతా చూస్తుంటే అంత వింతగా ఉంది పార్వతమ్మకి. ఏంటో చేస్తున్నాడు అనుకుంటుంది. అటువైపుగా వెళ్తున్న కరణం పార్వతమ్మ కిటికీలు వెళ్ళి చూడడం చూసి వస్తాడు. ఏమైంది పార్వతమ్మ అటు చూస్తున్నావు? వాళ్ళు లేనట్టున్నారు కదా, అస్థికలు కలపడానికి వెళ్ళినట్టున్నారు. తలుపేసి ఉంది, ఎందుకు తీసి కిటికీ తలుపు చూస్తున్నావు? ఏమైనా చోరీ జరిగిందా ఏంటి అని అడుగుతాడు. ఏమీ లేదు బాబు, ఆ చిన్నవాడికి సోముకి మతి ఇది లేని వాడికి ఈ లోపల పెట్టి ఉంచారు. నాకు అన్నం గట్టా పెట్టిమ్మన్నారు, ఇస్తున్నాను. అంటే ఏమైనా అల్లరి పెడుతున్నాడా? అల్లరేం పెట్టాడు బాబు, చాలా మంచివాడే, కానీ అమాయకుడు అంతే. కానీ ఏవో వింతగా చేస్తున్నాడు బాబు. ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు. పుస్తకం పెన్ను పెట్టుకొని ఇల్లంతా బియ్యం బస్తాలు మినప మూటలు అన్నీ కలిపి పరిచాడు. ఒకటి ఒకటి రాసుకున్నాడు. ఏదోలే అనుకున్నా లోపలికి వెళ్ళి చూసి వచ్చేసాను. నేను అడిగినా జవాబు చెప్పలేదు సోము. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఎదురుకర్ర పట్టుకొని ఇంటికి ఉన్న దూలాలన్నీ, కిటికీ తలుపులు, కిటికీ గజాలు అన్నీ లెక్క పెట్టుకొని రాసుకుంటున్నాడు. ఏదోలే మతి స్థిమితం లేదు, స్థిమితం లేనోడు ఏదో చేస్తున్నాడు, కానీ బయటకు వెళ్ళిపోకుండా చూడు. 3 రోజులు అయినట్టుంది కదా, వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారులే అంటూ కరణం అటువైపుగా వెళ్ళిపోతాడు. అక్కడికి మధ్యాహ్నంకే దిగుతారు ముగ్గురును. దిగి తాళం తీస్తే పార్వతమ్మ పార్వతమ్మ అని పిలుస్తుంది శాంతమ్మ. వచ్చేసారా శాంతమ్మ? అయ్యిందా కార్యక్రమం? బాగానే అయింది, అన్ని పూజలు జరిగాయి. వీడు ఎలా ఉన్నాడా, నాకు అదే కంగారుగా ఉంది అని చెప్తుంది శాంత. లేదు బాగానే ఉన్నాడు, కానీ ఏదో ఇంట్లో వెరైటీగా చేస్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూసుకోండి అని చెప్తుంది పార్వతమ్మ. ఆ మాటకి తాళం తీసి చూశాడు. ఇల్లంతా చంద్రబంద్ర, ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. బియ్యం మూటలు, మినప మూటలు అన్నీ కలిపి పరిచి ఉంచుతాడు. ఇల్లంతా శుద్ధ మొక్కలతో రాసి పెడతాడు. పిచ్చిగా చేసి ఉంచుతాడు. అదంతా చూస్తున్న రాముకు చాలా కోపం వస్తుంది. లక్ష్మి ఎవరు చేస్తారనుకుంటున్నాడు, ఇది అంతా చెత్త చెదారం చేస్తాడు. పిచ్చివాడిలాగే ఉన్నాడండి. పిచ్చివాడు అనుకో అంటుంది శాంత. పిచ్చివాడు అనకపోతే ఏం చేస్తారు? ఇవన్నీ ఏంటిది? అమాయకుడు మాత్రమే, వాడు పిచ్చివాడు కాదు, ఎవరికే హాని చేయలేదు ఎంతవరకు అని చెప్తుంది. లేదులే పిచ్చివాడే, కాదని ఎవరంటారని సోము చెప్పి వెంటనే వీడికి పిచ్చి హాస్పిటల్లో వేసేయాలి, ఇంటిలో ఉంచితే అవ్వదు. ఇంతవరకు నాన్న నువ్వు ఉండేవారు, చూసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఈ చూసేవారు లేరు. వీడికి పిచ్చి హాస్పిటల్ వేసి నేను వ్యవసాయం అన్నీ చూసుకోవాలి, నాకు తగిన పనులున్నాయి, అన్నీ చూసుకుందాం అని చెప్తాడు. ఆ మాటకి శాంత చాలా కోపం వస్తుంది. వాడికి ఎందుకు పిచ్చి హాస్పిటల్ వేస్తావు, నేనున్నా కదా చూసుకుంటాను. ఆడేం పిచ్చివాడు కాదు, అమాయకుడు అంతే, ఏమీ తెలియని వాళ్ళు, చిన్నపిల్ల మనస్తత్వం తప్ప వాడి వల్ల ఎవ్వరికీ హాని కలగలేదని చెప్తుంది శాంత. సరే నువ్వు తల్లివి కదా, ఎన్నైనా చెప్తావు, వాడితో పడే ఓపిక మాకు లేదు, నేను రోజు గొడవలు పడలేను అని చెప్తాడు రాము. ఆ మాటకి ఏం చేయాలో తెలియకుండా